వాళ్ళు ఉన్న కష్టాలు ఎలా ఉంటాయో నేను చెప్తా, విను. నేను చెప్పాలి, ఈరోజు నువ్వు వినాలి. నీకు ఒక పాయింట్ చెప్తా. మీ దోస్తులందరూ కలిసి ట్రిప్ వేసుకుంటారు. వాళ్ళు నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళాలి అనుకుంటారు, నువ్వు అక్కడికి వెళ్ళలేవు, ఇక్కడే ఉంటావు. వాళ్ళు వెళ్ళాక స్టేటస్లు పెడతారు, ఆ చూసి తట్టుకునే దమ్ము నీకుందా? అయితే రా, ఎలా చేయాలో చెప్తా. ఒకటే ఒక పర్సన్ డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తా అంటే సిచ్యువేషన్ ఎట్లుంటుంది చెప్పాలా? ఇద్దరు పిల్లల ముద్దుల మోహన్ లెక్క ఉంటుంది. అటు వాళ్ళని కరెక్ట్ చూసుకోవాలి, వీళ్ళని కరెక్ట్ చూసుకోవాలి. అని ఒకటే చెప్తామమ్మా, కొత్త డ్రెస్సులు వేసుకుంటే పోర్లు పడచ్చు, కానీ కొత్త బట్టలు వేసుకుంటే బలరు మన మాటిని గుర్తుపెట్టుకో. సో బావదో అన్నదో చెల్లెదో తమ్ముళ్ళో పెళ్ళి ఉందని నువ్వు పోవాలనుకున్నావు అనుకో, పోలేవు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే నీకు వంట వస్తే పర్లేదు, వంట రాలేదా ఇంకా కథమే, సావే. ఇక యూట్యూబ్లో ఎప్పుడైనా సక్సెస్ అయిన వీడియోనే పెడతారు తప్ప ఫెయిల్యూర్ అయిన వీడియో పెట్టారు. నీకు చేసే దమ్ము ఉంటేనే చెయ్యి. నీతోటి కాకపోతే స్టార్ట్ చేయకు. స్టార్ట్ చేసినాక అయితే లాస్లు అయ్యి అమ్మేసుకొని మాత్రం వృధా చేసుకోకు. టైం పైసలు పోతే వస్తాయి, టైం పోతే మళ్ళీ రాదు. ఏదో వీడియోల కోసం చెప్తున్నా అనుకోకు. నాకు 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది దీంట్లో. నేను 6th 7th క్లాస్ నుంచే బళ్ళు పెంచిన, పాలు తీసిన. అయితే అప్పుడప్పుడు నాకు ఏం డౌట్ వస్తాయంటే, రేపు నా పెళ్ళున్నా ఈ బళ్ళు కట్టేసినాకనే పోయి తాళి కట్టాల్సిన పరిస్థితి వస్తాయో అనిపిస్తుంది. సో సీరియస్. బురద ఉన్నది, మట్టి ఉన్నది, ఇది ఉంది అది ఉంది అంటే నడవది. ఎట్టి పైసలు అయినా వేయాల్సిందే, నీ పని నువ్వే వేయాలి. అన్నం తినాలనుకుంటావు కానీ పెళ్ళి ఎట్లా తెలుసా తినేటప్పుడు? మస్తు 8:30 9 అవుతుంది. ఈ టైంకి ఇంత డేంజర్గా ఉందంటే ఇంకా మార్నింగ్ ఎట్లుంటుంది? సముద్రంలో దిగినాక ఈతన్న కొట్టాలి, సావనన్న తావాలి. సో నేనైతే సచ్చే టైప్ అయితే కాదు, ఎట్టి పైసలు ఈతలే కొడతా. సో మధ్యలో కర్ర ఉన్నా సరే కర్రని పట్టుకొని ఈత కొట్టడానికి ట్రై చేస్తా తప్ప మధ్యలో మాత్రం సచ్చేది లేదు. చిన్న చిన్నవి చెప్పేటి ఇంకా మస్తు ఉంటాయి, ఇంకా అవన్నీ చెప్తే నీకు ఇప్పుడే హార్ట్ అటాక్ వస్తుంది. నేను ఒక దగ్గర ఒక మాట విన్నా, అంటే ఏదో ఇంటర్వ్యూలో విన్నా, 1000 కత్తుల కన్నా ఒక పెన్ను చాలా బలమైనదని. సో నువ్వు ఈ తట్టలు బిట్టలు పారలు ఈ కత్తులు పట్టుకునే కన్నా పెన్ను పట్టుకో. ఇంకా వానాకాలం అయితే ఇంక ఇట్లా ఉంటుంది. నువ్వేదో డైరీ ఫామ్ పెట్టాలి, నేను 7 దాకా పడుకుంటా అనుకుంటే సరిపోదు. మార్నింగ్ 5కే లేవాలి, వచ్చి పాలు తీసుకోవాలి, పెడ తీయాలి, ఇంత కథ ఉంటుంది. అల్లరం కన్నా ముందు లేచి పని చేసే దమ్ము నీకుందా? అలాగైతేనే డైరీ ఫామ్ పెట్టు. నీకు ఒక పాయింట్ చెప్తా. మీ దోస్తులందరూ కలిసి ట్రిప్ వేసుకుంటారు. వాళ్ళు నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళాలి అనుకుంటారు, నువ్వు అక్కడికి వెళ్ళలేవు, ఇక్కడే ఉంటావు. వాళ్ళు వెళ్ళాక స్టేటస్లు పెడతారు, ఆ చూసి తట్టుకునే దమ్ము నీకుందా? అయితే రా, ఎలా చేయాలో చెప్తా. గాలి వాన దుమ్ము ధూళి దుబ్బ ఏదైనా సరే పని మాత్రం ఆగేది ఉండదు. సో ఇట్లా ఉంటుంది. పొద్దున అంతా రొచ్చుందని చెప్పి తీయలేదు, కానీ ఎప్పుడైనా మళ్ళీ మనమే తీసుకోవాలి. పక్కింటోడో ఎదురింటోడో వచ్చి తీయడు, మనమే తీయాలి. నున్న బట్టలు వేసుకొని బెడ్ల మీద వంట అంటే నడవది. సో ఇట్లా నేను ఏదో సరదాకి చెప్తలేను. మా అమ్మ నాన్న రెక్కల కష్టం చూసి, కన్నీళ్ళ కష్టం చూసి కష్టం విలువ తెలుసుకున్నా. కాలేజీలో పోర్లెంబడి తిరిగినంత ఈజీ కాదు బల్లెంబడి తిరగడం అంటే. సో నువ్వు కాలేజీకి అయినా సెంటు కొట్టుకొని పోతా అంటే కుదరదు. ఈడ ఒకటే చెప్తామమ్మా, కొత్త డ్రెస్సులు వేసుకుంటే పోర్లు పడచ్చు, కానీ కొత్త బట్టలు వేసుకుంటే బలరు మన మాటిని గుర్తుపెట్టుకో.
ఏ ఈ వర్షాకాలంలో హైలైట్ ట్విస్ట్ ఏంటంటే మా రోడ్ ఉంటుంది మామ బహుమానందం. దాన్ని చూస్తే నువ్వు మళ్ళీ అగ్రికల్చర్ వేయాలంటే భయపడతావు, అంత డేంజర్గా ఉంటుంది మా దారి. ఇంకేం చెప్తాం, చెయ్యాలి తప్పదు, ఏం చేయలేము. చేయాలనుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిందే. సో బావదో అన్నదో చెల్లెదో తమ్ముందో పెళ్ళి ఉందాన్ని నువ్వు పోవాలనుకున్నావు అనుకో, పోలేవు. మీ అమ్మ నాన్న ఊరికి వెళ్తారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే నీకు వంట వస్తే పర్లేదు, వంట రాలేదా ఇంకా కథమే సావే. ఇక ఇటు పొద్దున వచ్చి పాలు బలరు పెండగిన తీసుకోవాలి ఇంటికి. మార్నింగ్ టైం అంటే టిఫిన్ గిఫిన్ వేయచ్చు, మరి మధ్యాహ్నం అంట వాటి ఫ్రైడ్ రైస్ రైస్ అంట, మరి నైట్. సో ఏదో ఒక పూట నీకు వంట రాకపోతే మాత్రం నీకు సావే మావా, ముందు చెప్తున్నా. ఇప్పుడు ఏదో నవ్వుతున్నా కానీ రియల్గా అయితే ఘోరంగా ఉంటుంది. నేనేదో డ్రాప్ చేద్దాం డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే నేను అది చేద్దాం కాదు కానీ చెప్తున్నా. సో ఇట్లాంటివి ఉంటాయి, అవన్నిటిని తట్టుకొని చేసుకునే దమ్ము ఉంటేనే పెట్టాలి, చేయాలి, కష్టపడాలి. ఏదో డైరీ ఫామ్ అంటే 10 బళ్ళు తీసుకొచ్చి నాకు లేబుల్ని పెట్టి వేపిస్తా అంటే నడవదు. మనకు కూడా పని వచ్చి ఉంటేనే స్టార్ట్ చేసుకోవాలి. సో అది ఏదో 4 వీడియోలు చూసి యూట్యూబ్లో నేను పెడతా అనుకుంటే కుదరదు. యూట్యూబ్లో ఎప్పుడైనా సక్సెస్ అయిన వీడియోనే పెడతారు తప్ప ఫెయిల్యూర్ అయిన వీడియో పెట్టారు. సో నువ్వు ఆ వీడియో చూసి పెట్టాలనుకుంటే బురదలో కాలేసినట్టు అవుతుంది. చూడు ఒకసారి నువ్వే ఆలోచించు. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 8:30, 9 అవుతుంది. ఈ టైంకి ఇంత డేంజర్గా ఉందంటే ఇంకా మార్నింగ్ ఎట్లుంటుంది? ఇంకా కొన్నిసార్లు వర్షం పడుతున్నాక తీయాల్సి వస్తుంది, ఇంకా అప్పుడు ఎట్లుంటుంది? అంటే బాగానే ఉంటుంది, కష్టపడి చేసుకునే తత్వం ఉన్నానికి పర్లేదు, చేసుకుంటే బాగానే ఉంటుంది. ఇంకా కొంచెం అవగాహన ఉండాలి, ఉంటేనే చేసుకోగలుగుతాం. ఏదో చూసి వీడియో చూసి చేస్తా అంటే కుదరదు, ఇట్లా కష్టపడుకుంటేనే చేస్తాం. ఇక నువ్వు బంద్ చేసుకోవాలి, ఈ ఊళ్ళు తిరుగుడు, ఎంజాయ్ చేసుడు, టూర్లు వేసుకున్నాడు, పోరగాళ్ళతో బాతకాలు వేసుడు, ఇవన్నీ బంద్ చేసుకోవాలి. వాళ్ళు కూడా అంటారు ఎప్పుడు మాతో తిరగవు, ఎప్పుడు బళ్ళు అంటావు అంటే ఇంకా అట్లా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు నన్ను అంటారు 100 మంది అంటారు, ఎప్పుడు బళ్ళు అంటావు, మాతో ఉండవు, ఆడుండవు, వీడుండవు, పండుగకు రావు, పబ్బానికి రావు అంటారు. కానీ ఏం చేస్తాం, సముద్రంలో దిగినాక ఈతన్న కొట్టాలి, సానన్న తావాలి. సో నేనైతే సచ్చే టైప్ అయితే కాదు, ఎట్టి పరిస్థితులు ఈతలే కొడతా. సో మధ్యలో కర్ర ఉన్నా సరే కర్రని పట్టుకొని ఈత కొట్టడానికి ట్రై చేస్తా తప్ప మధ్యలో మాత్రం సచ్చేది లేదు. ఆ తోవదుడు పక్కల దుంతో కూడా ఇక్కడ దాకా నీళ్ళు వచ్చినాయి. అంత రచ్చు ఏ తవ్వకు నా బండి 47కి, ఆ బండికి సర్వీసింగ్ చేయించే పైసతో నాకు 2-3 కొత్త కార్లు వచ్చాయి. సో అర్థం చేసుకో, ఇంకా అంత డేంజర్గా ఉంటుంది తవ్వ. అన్నీ చెప్పినాక కూడా నువ్వు ఇంకా చిన్న చెప్పేటి ఇంకా మస్తు ఉంటాయి, ఇంకా అవన్నీ చెప్తే నీకు ఇప్పుడే హార్ట్ అటాక్ వస్తుంది. సో చెప్పేది ఏంటంటే నువ్వు మైండ్లో ఫిక్స్ అవ్వడం కాదు, గట్టిగా చెయ్యాలన్నా నీకు పనిలను చేసే విధానంలో చూపించాలి. ఏదో మాటల కంటే అయిపోదు చేస్తా అని. నేను ఒక దగ్గర ఒక మాట విన్నా, అంటే ఏదో ఇంటర్వ్యూలో విన్నా, 1000 కత్తుల కన్నా ఒక పెన్ను చాలా బలమైనదని. సో నువ్వు ఈ తట్టలు బిట్టలు పారలు ఈ కత్తులు పట్టుకునే కన్నా పెన్ను పట్టుకో, నీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఒక మనిషి చావాలన్నా రాయాలన్నా పెన్ను కావాలి, బతుకున్నాడని రాయాలన్నా పెన్ను కావాలి. సో మనం అప్పుడు సరిగా చదువుకోక ఇప్పుడు ఇట్లా 4 సావదులు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి రియల్ అదే,
ఈ బల్లను పెట్టుకున్నాక నాకు జ్వరం వచ్చింది, తుమ్ము వచ్చింది, దగ్గు వచ్చింది, కాళ్ళు నొత్తుంది, చెయ్యి నొత్తుంది అని అనుకుంటే కుదరదు. ఇక కాలు ఇరిగినా చెయ్యి ఇరిగినా ఏది వచ్చినా సరే నీ పని నువ్వు వచ్చి చేసుకోవాల్సిందే. మా అయ్య వచ్చి చేస్తాడు, మా అవ్వ వచ్చి చేస్తా అంటే నడవదు ఇక్కడ. సో నువ్వు పెట్టుకున్నందుకు నువ్వే వేసుకోవాలి. నేను పెట్టిన ఏదో ఈతలకు నేను ఊళ్ళు తిరుగుతా, ట్రిప్పులు వేసుకుంటా, చోకలు పెడతా అంటే నడవది. ఇది చూడు ఇట్లా ఉంటుంది పరిస్థితి. నీకు చేసే దమ్ముంటేనే చెయ్యి. నీతోటి కాకపోతే స్టార్ట్ చేయకు. స్టార్ట్ చేసినాక అయితే లాస్లు అయ్యి అమ్మేసుకొని మాత్రం వృధా చేసుకోకు. టైం పైసలు పోతే వస్తాయి, టైం పోతే మళ్ళీ రాదు. ఏదో వీడియో చెప్తుండు, ఏదో వీడియోల కోసం చెప్తుండు అనుకోకు. నాకు 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది దీంట్లో. నేను 6th 7th క్లాస్ నుంచే బళ్ళు పెంచిన, పాలు తీసిన. సో నేను ఏదో మాటలు చెప్తలే. యూట్యూబ్ అనేది నేను నిన్న స్టార్ట్ చేసిన, పని ఎప్పుడో స్టార్ట్ చేసిన. ఈ 15 సంవత్సరాలలో ఎన్నులు తిరగకుండా వీటి కోసం సాక్రిఫైస్ చేసిన నాకు తెలుసు. ఫ్రెండ్స్ని కలవకుండా, పండుగలు పబ్బాలు లేకుండా. నీకు దసరా ఉన్నా సరే వీడికి వచ్చి బళ్ళ కాడ ఉండాల్సిందే. నాకైతే అప్పుడప్పుడు నాకు ఏం డౌట్ వస్తాయంటే, రేపు నా పెళ్ళున్నా ఈ బళ్ళు కట్టేసినాకనే పోయి తాళి కట్టాల్సిన పరిస్థితి వస్తే అనిపిస్తుంది. సో సీరియస్, ఎందుకంటే ఇవి మనకు అలవాటు అవుతాయి కదా ఎవరికి. సో పెట్టాలనుకుంటే ఆలోచించి డెసిషన్ తీసుకో. బురద ఉన్నది, మట్టి ఉన్నది, ఇది ఉంది, అది ఉంది అంటే నడవది. ఎట్టి పైసలు అయినా వేయాల్సిందే. నీ పని నువ్వే వేయాలి. ఇప్పుడు ఇట్లా తీస్తావా, అన్నం తినాలనుకుంటావు కానీ స్మెల్ ఎట్లా తెలుసా తినేటప్పుడు? నువ్వు స్పూన్లతో తిని సోకులు పడ్డ చేయలకు ఇట్లా పెడేసి చేయాలంటే నీతోటి కాదు. ఇప్పుడు మళ్ళీ ఇదంతా క్లీన్ చేయాలి. ఏదో పెండ చేయగానే ఇక్కడ అయిపోదు. ఈ గడ్డి మొత్తం ఇదంతా కింద గడ్డి కూడా క్లీన్ చేస్తేనే మళ్ళీ ఆరుతుంది. మళ్ళీ కట్టెత్తి ఇక్కడ వాడుకోవడానికి ఉంటుంది. సిచ్యువేషన్ ఎట్లుందంటే ఇప్పుడు కరెక్ట్ ఒక పర్సన్ డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తా అంటే సిచ్యువేషన్ ఎట్లుంటుంది చెప్పాలా? ఇద్దరు పిల్లల ముద్దుల మోహన్ లెక్క ఉంటుంది. అటు వాళ్ళని కరెక్ట్ చూసుకోవాలి, వీళ్ళని కరెక్ట్ చూసుకోవాలి. అని అట్లా ఎందుకన్నా అంటే ఇప్పుడు నీకు యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయినా కాడ సంథింగ్ యాక్సిడెంట్ కాదు చెప్తానా, ఇప్పుడు నీకు సంథింగ్ ఏదైనా యాక్సిడెంట్ అయినా లేకపోతే కాలు ఇరిగినా నువ్వు సచ్చిన టచ్ చేసుకోవాలి. ఒక్కొని డైరీ ఫామ్ పెట్టుకుంటే సచ్చిన టచ్ చేసుకోవాలి. ఒక పూట లేట్ అయినా ఆవులు కడుపు మాడతాయి, బర్రెలు కడుపు మాడతాయి, ఉరుతాయి. అంబో అంబో అని నోరు లేని జీవులు అంబా అంబా అని ఉరుతాయి. తర్వాత ఇప్పుడు నువ్వు సిట్టరికంలో కానీ లేకపోతే ఇంకెక్కడ కానీ ఎవరికైనా ఏమైనా అయిందనుకో, అటు పోలేకపోతావు, ఇటు బర్రెలను కరెక్ట్గా హ్యాండిల్ చేసుకోలేకపోతావు. ఒకవేళ అటు పోయి వద్దాం అనుకుంటే అది ఆపద ముచ్చరే కదా, అటు పోయి రాలేము. ఖచ్చితంగా లేట్ అవుతుంది. లేట్ అయ్యేటప్పుడు ఆవులు అంబో అంబో అనుకుంటా ఆకలికి మాడతాయి. సో ఒకటే ఒక ముచ్చట లేపిన, ఇది బాయస్ అర్థమవుతుంది. ఇద్దరు పిల్లల ముద్దున వాడు ఎప్పుడన్నా మీరు డైరీ ఫామ్ పెట్టుకుంటా అంటే ఒకరోజు నేను లేనిది నడుస్తుంది అనే సిచ్యువేషన్ ఉంటేనే డైరీ ఫామ్ పెట్టుకోరు. లేకపోతే ఆలోచించరు ఇంకా బెటర్ చాయిస్ ఏదైనా ఉంటుందేమో అని.